కాదేది కళకు అనర్హం అన్నారు. కళతో చూడాలే గాని ప్రతిదీ కళాఖండమే. యూఎస్లో ఏ ప్లేస్ తీసుకున్నా ముఖ్యంగా డౌన్ టౌన్ ప్లేసెస్లో పార్కింగ్ చేయడానికి ఎలాంటి అవకాశం ఉండదు. ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు కదా, ఎక్కడ పడితే అక్కడ కార్లు పెట్టాం. అది కూడా పర్టికులర్ ఒక ప్లేస్లో మాత్రమే పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అది మనం స్కాన్ చేసుకుని పే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో కాస్ట్ చూసారు కదా కంప్లీట్ ఎలా పెట్టారో. సో ఈరోజు మనం ఫ్లోరిడా స్టేట్లో మయామి ప్లేస్ అనేది చూపించడానికి వెళ్తున్నాను. చూసారు కదా గ్రాఫిటీ ఎలా అద్భుతంగా కనబడుతుందో. పైన అసలు కళ్ళతో చూడాలే కానీ ప్రతి దాంట్లో ఒక కళ కనబడుతూ ఉంది. కాకపోతే మనకి గ్రాఫిటీ కొంచెం అర్థం చేసుకోవాలన్నా కూడా దానికి ఒక లాజిక్ ఉంటుంది. వాల్స్ అవి చూసారు కదా, అసలు కంప్లీట్ గ్రాఫిటీతో నిండిపోయి ఉంది. సో లోపల యాక్చువల్లీ ఒక టికెట్ తీసుకుని వెళ్ళాలి. ఆ లోపల టికెట్ తీసుకుని వెళ్ళాక అక్కడ ఇంకా గ్రాఫిటీ అనేది చాలా ఎక్కువగా కనబడుతుందంట. అది కూడా చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్క్రీన్ ఉంది, చెక్ ఇన్ చేద్దాం. ఆల్మోస్ట్ టైం ఎంత అయింది 4:30. సో పర్సన్కి వచ్చి $12 పే చేసేసాం. లోపల ఏమి చూద్దాం పదండి. విన్వుడ్ ఇది సౌత్ బీచ్ దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్లేస్. ఈ ప్లేస్ స్పెషాలిటీ చూసుకుంటే మీకు అందరికీ ఆల్రెడీ కలర్ఫుల్గా కనబడుతుంది కదా, గ్రాఫిటీ స్పెషాలిటీ అండి. అసలు గ్రాఫిటీ కొన్ని ప్లేసెస్లో కూడా నిషిద్ధం, అన్ని ప్లేసెస్లో కూడా గ్రాఫిటీ వేయరు. కానీ కాకపోతే ఈ ప్లేస్లో మాత్రం గ్రాఫిటీతో నిండిపోయి ఉంటుంది. సో ఈ గ్రాఫిటీ కూడా మనం చూసుకున్నట్లయితే కంప్లీట్గా హిస్పానిక్ కల్చర్ కనబడుతూ ఉంటుంది ఈ గ్రాఫిటీలో ఓవరాల్గా. సో ఇది 1920లో ది ప్లేస్ని విండ్ వుడ్ అనే పేరు ఉండేది. తర్వాత కాలక్రమేణా విన్వుడ్ కింద మార్చారు. సో ఈ ప్లేస్ యొక్క స్పెషాలిటీ మనం మాట్లాడుకుంటే ప్రపంచ నలుమూలల నుంచి ఉన్నటువంటి ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్లేస్కి వచ్చి ఇలాంటి గ్రాఫిటీ డిజైనింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇక్కడ లోకల్గా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వీకెండ్ అయ్యేసరికి ఫ్యామిలీస్తో వచ్చి వీళ్ళు ఈ ప్లేస్ని తిరిగి పిల్లలకి అందరికీ చూపించి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బికాస్ ఇది చాలా కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి పిల్లలందరికీ కూడా నచ్చుతూ ఉంటుంది. సో ఇంకా మయామి అనగానే చాలా ఎక్స్పెన్సివ్ ప్లేస్. సో యూఎస్లో మొత్తానికి కంప్లీట్గా చెప్పాలి అంటే ఓవరాల్గా యూఎస్ మొత్తం మీద ఫ్లోరిడా అనేది చాలా హ్యాపెనింగ్ ప్లేస్. అందులో మయామి అనేది ఇంకా ఎక్స్ట్రీమ్ హ్యాపెనింగ్ అనే చెప్పాలి. అందులోనే ఈ మయామి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ విన్వుడ్ చూసి వెళ్ళండి ప్రతి ఒక్కరు. ఎందుకంటే కొన్ని అందాలు మనం చూస్తేనే కానీ దాన్ని ఎంజాయ్ చేయలేము. సో అందులో వన్ ఆఫ్ ద ప్లేస్ విన్వుడ్. అసలు విన్వుడ్ ఎలా ఉంటుంది అనేవన్నీ కూడా నేను చూపిస్తాను పదండి. సో అందరూ పోజెస్ ఇస్తున్నారు, మనం కూడా ఎలా ఇద్దాం. సో ఇది ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి వెళ్ళి లోపల ఇంకేమున్నాయో చూద్దాం పదండి. సో ఇక్కడ ఫోన్ బూత్ ఉంది, ఇదంతా క్లోజ్ చేశారు, వెళ్ళడానికి లేదు. ఇక్కడ చూద్దాం, ఇక్కడ పెయింటింగ్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఆరెంజ్ మూవీలో అనుకుంటా కదా మన గ్రాఫిటీ చూసాం. ఒక పర్టికులర్ ప్లేస్లో ఇట్లా పెయింటింగ్స్ అనేవి వేస్తూ ఉంటారు. ఇది కొన్ని సంవత్సరాలకి దీన్ని మార్చి మళ్ళీ రీపెయింటింగ్ వేస్తూ ఉంటారంట. సో ఇప్పుడు చూసినవి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మనకు ఉండదు. ప్రపంచంలో చాలా అద్భుతాలు ఉన్నాయి, అందులో ఇది ఒక అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఒక థీమ్ కనబడుతుంది ప్రతి దాంట్లో, మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి. కానీ ఇందులో ఒక పక్షి కనబడుతుంది. ఇక్కడైతే ఇది అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి. ఇది అసలు రోడ్ సిటీ ఎట్లా ఉంటుందో, మనకి కార్స్ అప్పుడు వర్షం పడుతున్నప్పుడు మనకి అంబ్రెల్లాస్ ఎలా పట్టుకుంటామో సేమ్. do not enter. సో ఇది అప్పట్లో అనుకుంటా జస్ట్ మనకి చూడడం కోసం పెట్టారు. ఇది వేరే థీమ్. సో స్ప్రే బాటిల్ వేస్తారు కదా, గ్రాఫిటీ ఎట్లా వేస్తారంటే మనం చూస్తే ఇంక ఇక్కడ గ్రాఫిటీ ఎట్లా వేస్తారో కనబడుతుంది.
ఇంతకు ముందు మనం చూసాం కదా, అది ఇక్కడ కనబడుతుంది. ట్రాష్ తో చేసిన బొమ్మలు ఇవన్నీ. పైప్స్, బాటిల్స్, పిల్లలు ఆడుకునే బొమ్మలు, రోడ్డు మీద పడేసిన విరిగిపోయినవి ఉంటాయి కదా అవి, లేదంటే టైర్స్, ఇదంతా ఒక బొమ్మ కింద తయారు చేసి పెట్టారు వేస్ట్ చేయకుండా. సో చాలా వేడిగా ఉంది. ఆల్మోస్ట్ మయామి 90 degrees ఉంది, అంటే మన ఇండియాలో 32 degrees ఉన్నట్టు. సో ఇక్కడ మన పెయింటింగ్స్ అన్ని చూస్తున్నాం కదా, డిఫరెంట్ పెయింటింగ్స్ కనబడుతున్నాయి. కాకపోతే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ అన్నిటిలో కల్లా హిస్పానిక్ కల్చర్ కనబడుతుంది కంప్లీట్గా. సో ఇక్కడ ఆర్టిస్ట్ పేర్లు కూడా శాండ్రా అని చెప్పి రాశారు. కెనడా నుంచి వచ్చారు. 2023లో ఈ పెయింటింగ్స్ వేశారు. 2 eyes, ఫీమేల్ ఐస్ కనబడుతుంది. ఇందులో వేరే కూడా ఉంది, మీకేమైనా అర్థమైతే నాకైతే కామెంట్లో చెప్పండి. సో ఇదొక డిఫరెంట్గా ఉంది, ఇదొక కీ. అండ్ ఇక్కడ పిల్లలకి బాగా నచ్చుతుంది పెయింటింగ్, డక్స్ అలా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక పెయింటింగ్కి అసలు డిఫరెన్స్ చాలా ఉంటుంది. అంటే ఒక పెయింటింగ్ చూస్తే ఇంకొక పెయింటింగ్ వేరేలా కనబడుతుంది. సో అన్నీ ఒకేలా ఉండవు. బట్ కాకపోతే ఓవరాల్గా హిస్పానిక్ కల్చర్ అయితే మనకి పెయింటింగ్స్లో కనబడుతూ ఉంటుంది. సో ప్రతి లాంగ్ వీకెండ్స్ టైంలో పిల్లల్ని ఫ్యామిలీస్తో వచ్చి చాలామంది బాగా ఇక్కడ టైం స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో మా ఎండ మాత్రం చాలా టూ మచ్ ఉంది, చాలా వేడిగా ఉంది. సమ్మర్ టైంలో కిడ్స్కి మనకి సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ టైం ప్రిఫర్ చేస్తారు. బట్ మయామి అయితే టూ మచ్ హాట్. ఇండియా వెదర్ కన్నా చాలా ఎక్కువని చెప్పాలి. బికాజ్ ఇండియాకి ఇక్కడికి ఏంటి డిఫరెన్స్ అంటే, అక్కడ 32 ఉంది కదా, చూపించారు కదా అనుకోవచ్చు. కాకపోతే యుఎస్లో మనకి ఓజోన్ లేయర్ చాలా తక్కువ ఉంటుంది, అందుకే ఇక్కడ బాగా హ్యూమిడ్గా ఉంటుంది. దట్టు బీచ్ పక్కన కదా. సో అందుకని ఇంకా మనకి వైజాగ్ సైడ్ ఎలా ఉంటుందో అంతకుమించి డబుల్ అని చెప్పాలి. సో ఇక్కడికి రాశారు, ప్లీజ్ డు నాట్ సిట్ ఆన్ ఆర్ టచ్ ద ఆర్ట్ వర్క్. మనం ముట్టుకోకూడదు, కూర్చోకూడదు, జస్ట్ చూసి మనం ఫోటో తీసుకుని వచ్చేయాలి. నాకు ఇక్కడ పెయింటింగ్స్లో నచ్చినవి చూపిస్తాను పదండి. ఈ పెయింటింగ్ ఎందుకు నచ్చిందో నాకైతే అడగొద్దు, బికాజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. కలర్ కాంబినేషన్ కానీ లుకింగ్ గుడ్. సో ఇది ఒక డిఫరెంట్ ఆర్ట్ వర్క్. ఇదంతా కంప్లీట్గా పేపర్స్తో ఉంది. పేపర్స్తో ఉన్నదాన్ని, ఇది పాడైపోతున్న దాన్ని దీన్ని మళ్ళీ కంప్లీట్గా బాక్స్లో పెట్టి చెక్కు చెదరకుండా ఉండాలని చెప్పి పెట్టారు. ఇది ఒక డిఫరెంట్ ఆర్ట్ వర్క్. ఇదొక పెయింటింగ్, ఒక మనిషి పడుకున్నట్టుంది ఇలా గాల్లో, బట్ ఇక్కడ బాడీ మాత్రం ఏమి కనిపించట్లేదు. జస్ట్ అదొక ఫీల్గా మనకు ఆర్ట్ వర్క్. అండ్ ఇదొకటి చిన్నప్పుడు మనం గోళీలు ఆడుకునే వాళ్ళం కదా. సో గోళీలన్నీ దాచుకున్నట్టు జోబులు అన్నట్టుగా మనకి ఆర్ట్ వర్క్ మనకి మీనింగ్ కనబడుతుంది. సో చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం. బొంగరం ఐడియా ఉంది మీకు ఎవరికైనా? చిన్నప్పుడు ఎంతమంది ఆడారు బొంగరాలు? సో ఇది సేమ్, కాకపోతే పెద్దగా పెట్టారు ఇక్కడ. సో దీని మీద మళ్ళీ యానిమల్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్గా. సో ఇంతకుముందు చూపించాను కదా, సేమ్ మనకి ఏదైతే వేస్టేజ్ ఉందో అదే వేస్టేజ్తో ఈవెన్ ఫోన్ కూడా కనబడుతుంది అందులో. ఆ వేస్టేజ్తో ఒక ఆర్ట్ అనేది ఫామ్ చేశారు. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి మనం కనుక స్కానింగ్ తీపించుకుంటే ఎలా ఉందో అలా అయితే కనబడుతుంది నాకు. ఇది మీకు ఆల్రెడీ ఒకటి నచ్చిందని చూపించాను కదా, ఇంకొకటి చూపిస్తాను నాకు నచ్చింది. సో ద బ్యూటిఫుల్ ఆర్ట్ వర్క్ అన్నమాట. చూడండి, ఒక లేడీ పిక్చర్ ఇది. మనకి ఇది లుక్ చూస్తే కొంచెం బుద్ధుల్లా కనిపిస్తుంది కదా, మీకు ఎవరికైనా అనిపిస్తుందా ఈ ఆర్ట్ వర్క్? ఇది బుద్ధుల్లా అనిపిస్తుంది నాకైతే. అండ్ అది మనం ఇంతకుముందు ఫోటో దిగిన సేమ్ పిక్చర్ అది. టికెట్స్ ఐ థింక్ స్టూడెంట్స్కి ఆఫర్ కూడా ఉంటుంది. ఐడి కార్డ్ చూపిస్తే $5 పే చేయాల్సి వస్తుంది. అంతేనా? ఓకే ఓకే.
చూసారు కదా, స్టూడెంట్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఐడి కార్డు ఖచ్చితంగా తీసుకురండి. ఓన్లీ $5 అంట ఐడి కార్డ్ చూపిస్తే. Swagger down the street with your red